సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, మనందరికీ సర్వసాధారణంగా యాక్టివ్ ఇన్కమ్ వర్సెస్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే తెలుసు. సో ఈ రెండింటి గురించి అందరికీ తెలుసు, అందరం మాట్లాడుకుంటాం. కానీ యాక్టివ్ ఇన్వెస్టింగ్ వర్సెస్ ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, అదేవిధంగా యాక్టివ్ ఫండ్స్ వర్సెస్ ప్యాసివ్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకే రకం అనుకుంటారు, ఒకటే అనుకుంటారా, లేదంటే దీంట్లో ఏదైనా డిఫరెంట్ ఉంటుందంటారా? ఇవన్నీ ఒకే అనిపిస్తున్న కాన్సెప్ట్స్ అన్ని డిఫరెంట్ అనమాట. ఎగ్జాంపుల్, యాక్టివ్ ఇన్వెస్టింగ్ అండ్ ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. యాక్టివ్ ఇన్వెస్టింగ్ పేరులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లో యాక్టివ్గా ఉండడం. యాక్టివ్గా అంటే ఏంటంటే ఫ్రీక్వెంట్గా కొనడం, అమ్మడం, ఫ్రీక్వెంట్గా తన పోర్ట్ఫోలియోని మార్చడం, అండ్ వెరీ యాక్టివ్గా డిసిషన్స్ తీసుకోవడం, ఇది పెరుగుతుందా తగ్గుతుందా అని చూస్తూ ఫ్రీక్వెంట్గా బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడం. మార్కెట్లో పర్పస్ ఆఫ్ యాక్టివ్ ఇన్వెస్టింగ్ ఏంటంటే మార్కెట్, లెట్సే సెన్సెక్స్, మార్కెట్ అంటే సెన్సెక్స్ కానీ లేకపోతే నిఫ్టీ కానీ ఒక సంవత్సరం 15% ఇస్తే యాక్టివ్ ఇన్వెస్టింగ్లో మెథడ్ వాళ్ళు ఏంటంటే 25-30 అంటే బీట్ చేయాలన్నమాట. సో మార్కెట్ని బీట్ చేసే పద్ధతిని యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. ఎవరైతే ఫ్రీక్వెంట్గా కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, సెక్టార్లు మారుస్తూ ఉంటారు, అంటే సీజన్ బట్టి ఇప్పుడు మనం ఎట్లా మార్కెట్లో రొటేషన్ జరుగుతుందో వీళ్ళు కూడా పోర్ట్ఫోలియో అలా మారుస్తూ ఉంటారు. దీనికోసం ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, ఎక్కువ స్కిల్స్ కావాలి, ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. బికాస్ ఫ్రీక్వెంట్గా సెల్ చేసి అమ్మితే బ్రోకరేజే కానీ అన్నీ కూడా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సో ఖర్చు ఎక్కువే, టైం ఎక్కువే, స్కిల్ ఎక్కువే. ఇవన్నిటినీ కూడా టైం ఉన్న వాళ్ళనే యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇవన్నీ చేస్తావు కాబట్టి రిటర్న్స్ ఎక్కువ జనరేట్ చేయాలన్నమాట, అది యాక్టివ్. అలా కాకుండా ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే నీ పర్పస్ ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయవు, రాదర్ ఇండెక్స్ ఎంత ఇస్తుందో, మార్కెట్ ఎంత ఇస్తుందో దానికి దగ్గరలో నీ రిటర్న్స్ వస్తే చాలు అనేదే ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫాలో అవుతావు అంతే. నువ్వు పోర్ట్ఫోలియోని మాటికి మార్చం, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయం ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటే. అండ్ ఆల్సో బై అండ్ హోల్డ్. ఏదైనా కొన్నామంటే కొన్ని రోజుల వరకు ఒక స్టాక్ కొన్నాము, ఇది పెరుగుతుంది అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి మొమెంటం ఉందా లేదా, టెక్నికల్గా ఏదైనా ఉందా, స్వింగ్ ఏదైనా వచ్చిందా, ఇవన్నీ పట్టించుకోమన్నమాట. దాని బిజినెస్ ఫండమెంటల్స్ బాగా ఉన్నాయి, ఈ స్టాక్ ఈ సెక్టర్ బాగుంది అని హోల్డ్ చేస్తాం, మాటికి చేంజ్ చేయం. సో దీనివల్ల ఏంటి, పోర్ట్ఫోలియో అనేది చర్నింగ్ అనేది తక్కువగా ఉంటుంది, మార్పు తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉండదు పోర్ట్ఫోలియో. కాస్ట్ కూడా తక్కువ, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా కొనడం అమ్మడం చేయట్లేదు. నువ్వు ఫ్రీక్వెంట్గా బ్రోకరేజ్లు కానీ ఎటువంటి కాస్ట్ ఉండదు. ఓకే సార్, కొనేస్తావు, ఉంచుకుంటావు. దెన్ నీ టైం కూడా ఎక్కువగా స్పెండ్ అవ్వదు. ఇది లాంగ్ టర్మ్ కోసం, వెల్త్ బిల్డింగ్ కోసం ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది మంచి ఐడియా అనమాట. నువ్వు నీ జాబ్లో కానీ వాటిల్లో బిజీగా ఉన్నప్పుడు ప్యాసివ్ ఇన్వెస్టింగ్ ఈజ్ బెస్ట్. దీనికి పెద్దగా స్కిల్ కూడా అవసరం లేదు. నువ్వు మంచి స్టాక్స్ ఒక 4-5 ఆర్ మంచి ఫండ్స్ కానీ ఇన్వెస్ట్ చేసి పెట్టేస్తావు, అది ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటాం. అండ్ దెన్ కమింగ్ టు యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్. ఓకే, యాక్టివ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఫండ్ మేనేజర్ అనేవాడు ఒక బెంచ్ మార్క్ ఏదైతే ఒకటి తీసుకుంటారో దాన్ని బీట్ చేయడానికి బెంచ్ మార్క్లో ఉన్న కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం. ఓకే, ఇక్కడ అన్ని బెంచ్ మార్క్లో లెట్సే నిఫ్టీ 50 ఉంటే అది లార్జ్ క్యాప్ ఫండ్ అయితే 50 ఫండ్స్లో ఎలా ఉందో అలాగే రెప్లికేట్ చేయడం అనమాట. ఆ 50 స్టాక్స్లో బెస్ట్ ఉన్నాయి అకార్డింగ్ టు హిజ్ మెథడ్. తన థియరీ ఏదైతే ఉందో ఆ థియరీ ప్రకారం ఏవి బాగా పర్ఫామ్ చేయొచ్చు, ఏ సెక్టార్స్ బాగా చేయొచ్చు, ఏ కంపెనీకి స్ట్రెంగ్త్ ఉంది, ఏ కంపెనీకి వీక్నెస్ ఉందని చూసుకొని ఒక 7, 8, 9, 10 స్టాక్స్ పిక్ చేసుకొని అందులో కూడా ఏ దానికి ఎంత పెట్టాలి పిక్ చేసుకోవడం ఒక వంతు, ఈక్వల్గా పెట్టరు. ఒకదానికి 10% పెడతారు, ఒకదానికి 2% పెడతారు, ఒకదానికి 5% పెడతారు, బేస్డ్ ఆన్ వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుందో. దాన్ని యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్ ఆర్ యాక్టివ్ ఫండ్స్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివ్ ఫండ్స్ అనమాట. సో ఇక్కడ రిస్క్ అనేది ఒక్కొక్క ఫండ్కి మారిపోతూ ఉంటుంది బేస్డ్ ఆన్ పోర్ట్ఫోలియో బట్టి. సేమ్ 50 స్టాక్స్లో ఎవరు పిక్ చేసుకున్నారో దాన్ని బట్టి రిస్క్ మారుతూ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్, వొలటిలిటీ కూడా మారుతూ ఉంటుంది, పొటెన్షియల్ రిటర్న్స్ కూడా మారుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం హయ్యర్ కాస్ట్ ఉంటుంది,
బట్ రిటర్న్స్ ఆర్ ఆల్సో హయ్యర్ పాసిబుల్. వెరీ సింపుల్. ఒక క్లాస్లో ఉన్న అందరినీ తీసుకొని వెళ్ళిపోతే యావరేజ్ అవుతుంది. బట్ క్లాస్లో మంచి చదివే పిల్లల్ని తీసుకొని ఒక దగ్గర పక్కన పెట్టి వాళ్ళ యావరేజ్ తీస్తే కంపల్సరీ ఎక్కువ వస్తుంది. సో యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్ కూడా అంతే అనమాట. మంచి పర్ఫామ్ చేసే స్టాక్స్నే పెట్టుకుంటారు కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ బెటర్ రిటర్న్స్ అనమాట. దెన్ ప్యాసివ్ ఫండ్స్ చూస్తే ఏంటంటే పేరులోనే ఉంది, ఎక్కువగా బుర్ర ఉపయోగించాల్సిన అవసరం లేదు. నిఫ్టీ ఇండెక్స్ ఉంది, ఇండెక్స్లో ఎలా ఉందో సేమ్ అలా యాజ్ ఇట్ ఈజ్ రెప్లికేట్ చేయడం అనమాట. ఇక్కడ మళ్ళీ ఒక ఫండ్ మేనేజర్ యాక్టివ్గా ఇది ముంచుతాను, ఇది తీస్తాను, దీనిలో ఎక్కువ పెడతాను, తక్కువ పెడతాను అనే డిసిషన్ అస్సలు ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ మిర్రరింగ్ ద ఇండెక్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే కాస్ట్ ఆబ్వియస్లీ తగ్గుంటుంది, కంపోజిషన్ కానీ వెయిటేజ్ కూడా ఇండెక్స్లో ఎలా ఉందో అలాగా ఆటోమేటిక్గా అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఫండ్ మేనేజర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది అండ్ చర్న్ కూడా తక్కువగా ఉంటుంది. రిటర్న్స్ కూడా ఏంటంటే ఇండెక్స్ ఎలా ఇస్తుందో మోర్ ఆర్ లెస్ నీ ఫండ్ కూడా, ప్యాసివ్ ఫండ్ కూడా అలాగే ఇస్తుంది అనమాట. సో ఇది ఎవరికి అంటే, సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో తేడా తెలిసాక యాక్టివ్ ఇన్వెస్టింగ్కి ప్యాసివ్ ఇన్వెస్టింగ్కి ఎవరికి అంటే, యాక్టివ్ ఇన్వెస్ట్ ఎవరంటే టైం ఉంది మీ దగ్గర, చాలా టైం ఉంది, నువ్వు దాని మీద ఇన్వెస్ట్మెంట్ మీద బతుకుతున్నావు, నీ రిటర్న్స్ మీద నువ్వు సర్వైవ్ అవుతున్నావు, అలాంటప్పుడు యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరికంటే నీకు ఆల్రెడీ ఇంకొక కెరియర్ ఉంది, టైం లేదు, అలాంటప్పుడు ప్యాసివ్. దెన్ కమింగ్ టు యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ ఎవరికంటే, యాక్టివ్ ఫండ్స్ ఏంటంటే మీకు నమ్మకం ఉంది, నాకు రిటర్న్స్ మంచిగా కావాలి, టైం తక్కువ ఉంది, ఫండ్ మేనేజర్ నేను నమ్ముతాను అంటే యాక్టివ్ ఫండ్స్ వెళ్ళండి. కొద్దిమంది ఏంటంటే ఈ X% ఆఫ్ మనీని నేను లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తాను, నాకు అడిషనల్గా అవసరం లేదు, ఇండెక్స్ రిటర్న్స్ చాలు, ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తే చాలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు లాంగ్ టర్మ్. అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ ప్యాసివ్ ఫండ్స్ ఉంటాయి. ప్యాసివ్ ఫండ్స్లో ఖర్చు తక్కువ ఉంది కదా అని ఇన్వెస్ట్ చేసే ఇప్పుడు చాలా మటుకు డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు కానీ, బట్ ప్యాసివ్ ఫండ్స్ అన్నింటికీ మందు కాదు, అందరికీ మందు కాదు. ఇండియాలో ఎస్పెషల్లీ ఇంకా కూడా యాక్టివ్ ఫండ్స్కి స్కోప్ ఎక్కువగా ఉంది. యాక్టివ్ ఫండ్ మేనేజర్స్ జనరేటింగ్ హయ్యర్ రిటర్న్స్. ఓన్లీ ఒక 4-5 మాత్రం, ఒక 30 ఫండ్స్ ఉన్నాయనుకోండి ఒక కేటగిరీలో, ఒక 4-5 మాత్రమే ప్యాసివ్ ఫండ్ కన్నా తక్కువ ఇస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆన్ పార్ ఆర్ బెటర్ ఇస్తున్నాయి అనమాట. సో ఇది ఎవరికైతే కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు యాక్టివ్ ఫండ్స్, నాకు చాలు ఇండెక్స్ యావరేజ్ రిటర్న్స్ చాలు నాకు లాంగ్ టర్మ్కి, నా దగ్గర ఎనఫ్ సేవింగ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి ప్యాసివ్ ఫండ్స్ అనమాట. సో ఇది ఈ రెండు కాన్సెప్ట్ అందరికి చూస్తే దగ్గర అనిపిస్తుంది కానీ ఇవి రెండు చాలా డిఫరెంట్ అనమాట. ఇది ఎవరికి అనేది మాత్రం నేను చెప్పినట్టు చూసుకుంటే మీరు దాని తగ్గట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టైల్ చేసుకోండి, అట్లాగే ఫండ్ కూడా ఎలాంటివి చూస్ చేసుకుంటే మనం అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవుతాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.